ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆగస్టు 26 అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా సమానత ఇంకెంత దూరం అనే అంశం చూద్దాం. మహిళా సమానత్వ దినోత్సవం ప్రతి ఏడాది ఆగస్టు 26న అమెరికా రాజ్యాంగంలోని 19వ సవరణ ద్వారా మహిళలకు ఓటు హక్కు లభించిన జ్ఞాపకార్థం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం థీమ్ మార్పుకు నాయకత్వం, స్థిరమైన భవిష్యత్ రూపకల్పన. ప్రపంచవ్యాప్తంగా పుట్టుక నుండే ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతోంది. లింగ నిష్పత్తిలో అసమానత ఇప్పటికీ పలు దేశాల్లో తీవ్ర సమస్యగా ఉంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి లక్ష్యాలలో ప్రత్యేకంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే చైనా, భారత్ వంటి దేశాలలో ఆడ శిశు హత్య, లింగ నిర్ధారణ కారణంగా పుట్టుకలోనే ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. మహిళల సమానత్వం అనేది రాయితీ కాదు, ఇది సమిష్టి బాధ్యత. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి లక్ష్యం 5 ప్రకారం 2030 నాటికి లింగ సమానత్వం సాధించాలి. ఇందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. హక్కులు, న్యాయం, చర్య ఈ 3 స్తంభాలపై నిలిచిన మహిళా సమానత్వ లక్ష్యాన్ని 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు గుర్తు చేస్తోంది. సమానత్వం కోసం పోరాటం సాగుతూనే ఉండాలి. ఎందుకంటే మహిళలు సమాజంగా లేని సమాజం ఎప్పటికీ పూర్తి స్థాయి అభివృద్ధి సాధించలేదు. భారత్లో బాలికల పుట్టుక నిష్పత్తి ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలో ఉంది. సంపద, విద్య, ఆర్థిక స్థాయిలు పెరిగినా లింగ నిష్పత్తిలో మార్పు రావడం లేదు. ఆడపిల్లల పట్ల సామాజిక దృక్పథం మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా లింగ నిష్పత్తి సవాలుగానే ఉంది. అయితే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల క్రమంగా అవగాహన పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం, పోషణ ఇప్పటికీ పురుషుల కంటే వెనుకబడి ఉన్నాయి. భారత్లో మహిళల ఆరోగ్యం, పోషణ రంగాలలో కొంత పురోగతి ఉన్నా ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. గర్భిణీ స్త్రీల మరణాలు, పోషకాహార లోపం, రక్తహీనత వంటి తీవ్ర సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్యలో గణనీయమైన పురోగతి సాధించినా ఇప్పటికీ 130 మిలియన్ల మంది బాలికలు పాఠశాలకు వెళ్లడం లేదు. స్టెమ్ రంగాలలోనూ మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే ఉంది. భారత్లో మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి మాతృవందన యోజన, జననీ సురక్ష యోజన వంటి పథకాలు గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం, ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. టీకాలు, పోషకాహార కార్యక్రమాలు పిల్లలు, తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులందరికీ ఉండవలసిన ప్రాథమిక హక్కు. కానీ ఈ హక్కు మహిళలకు ఎంతో కష్టం మీద దశాబ్దాల పోరాటం తరువాత లభించింది. ఈ హక్కు కోసం ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎన్నో దశాబ్దాల పాటు పోరాటం చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్, ఆ తరువాత ఆస్ట్రేలియా, ఫిన్లాండ్. ప్రపంచంలోనే ఫిన్లాండ్ మహిళలకు పూర్తి స్థాయి ఓటు హక్కు ఇచ్చిన మొదటి దేశం. 1918 నాటికి జర్మనీ, రష్యా మహిళలకు ఓటు హక్కు కల్పించాయి. బ్రిటన్లో మహిళలు ఓటు హక్కు కోసం చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. సఫ్రేజెట్లు అని పిలువబడే ఈ మహిళా ఉద్యమకారులు తమ భావాలను వ్యాప్తి చేయడానికి ఆటలు, పోస్టు కార్డులను కూడా ఆయుధాలుగా మలుచుకున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ మహిళలకు ఓటు హక్కు కల్పించిన 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పోరాటాన్ని ఎందరో గుర్తు చేసుకున్నారు. అమెరికాలో 1920లో 19వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఓటు హక్కు లభించింది. కెనడా 1917లో, స్విట్జర్లాండ్ 1971లో, లీచెన్స్టైన్ 1984లో మహిళలకు ఓటు హక్కు కల్పించాయి. దక్షిణ అమెరికా దేశాలలో చాలా వరకు 1940లలో ఈ హక్కు లభించింది. సౌదీ అరేబియాలో 2011లో నిర్ణయం తీసుకుని 2015 నుంచి మహిళలకు ఓటు హక్కు, పోటీ చేసే హక్కు అందించారు. భారతదేశంలో మహిళల ఓటు హక్కు కోసం పోరాటం 1917లో ప్రారంభమైంది. భారత జాతీయ కాంగ్రెస్, మహిళా సంఘాలు
ఈ డిమాండ్ను బలంగా లేవనెత్తాయి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం మహిళలకు పరిమిత స్థాయిలో ఓటు హక్కు కల్పించింది. అయితే ఈ హక్కు ఆస్తి, విద్య, భర్త లేదా తండ్రి స్థితి వంటి నిబంధనలకు లోబడి ఉండేది. దీంతో అర్హత కలిగిన మహిళల్లో 1% కంటే తక్కువ మందికి మాత్రమే ఓటు వేసే అవకాశం లభించింది. 1930 నాటికి బ్రిటిష్ పాలనలోని అన్ని ప్రావిన్సులు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఆస్తి నిబంధనలు అడ్డుగోడలుగా నిలిచాయి. 1935 చట్టం ప్రకారం 6 మిలియన్ల మంది మహిళలకు 29 మిలియన్ల మంది పురుషులకు ఓటు హక్కు లభించింది. అంటే ప్రతి 5 పురుషులకు 1 మహిళ మాత్రమే. స్వతంత్ర భారతదేశం 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రవేశపెట్టింది. లింగ, కుల, మత, ఆస్తి, విద్యా వివక్షలు లేకుండా ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రయోగాలలో ఒకటి. భారత రాజ్యాంగ పరిషత్తులో మహిళలు పాల్గొనడం, మహిళల ఓటు హక్కు విషయంలో అందరి ఏకాభిప్రాయం ఇవి భారత ప్రజాస్వామ్యం యొక్క ప్రత్యేకత. అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలలో మహిళలు ఓటు హక్కు కోసం దశాబ్దాల పోరాటం చేయగా భారత్ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ హక్కును మంజూరు చేసింది. ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత్లో మొత్తం 96 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 47 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళ ఓటు వేసే రేటు 65.78% కాగా పురుషులది 65.55%. అంటే మొదటిసారిగా మహిళా ఓటు వేసే రేటు పురుషుల కంటే ఎక్కువగా నమోదైంది. ఇది మహిళల రాజకీయ చైతన్యం పెరుగుతున్న దానికి నిదర్శనం. అయితే ఓటు హక్కు వినియోగంలో మహిళలు ఇంకా ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మహిళా ప్రాతినిధ్యం కూడా రాజకీయాలలో పెరగవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది, కానీ ఇంకా 50% కంటే తక్కువగానే ఉంది. 2025 నాటికి ప్రపంచ సగటు పార్లమెంటరీ స్థానాలలో మహిళలు 26% మాత్రమే. దీనికి క్యూబా, రువాండా, న్యూజిలాండ్ దేశాలు మినహాయింపులు. ఇక భారత్లో 2025 నాటికి లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 13.79% తగ్గింది. 2024లో ఇది 14.7% ఉండేది. పుట్టుకతోనే మొదలయ్యే ఈ అసమానతలు బతకడంలోనూ ఎదగడంలోనూ ఎన్నో సవాళ్లు. విద్య, వైద్యం, చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం, ఇలా ప్రతి రంగంలోనూ మార్పు రావాలి. భారత ప్రభుత్వం మహిళా నేతృత్వంలో అభివృద్ధి అనే భావనకు ప్రాధాన్యత ఇస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు 2029 నుంచి అమల్లోకి రానున్నది. భారత్ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళా సమానత్వానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. ఈరోజు మనం ఆగస్టు 26 అంతర్జాతీయ మహిళా సమానతా దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.